బీసీల రాజకీయ సామాజిక అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. కర్నూలులోని జిల్లా సంఘ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. బీసీలు రాజకీయంగా ఎదిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని, అందుకే రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు గరిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించాలని ఆయన కోరారు. నూతన సభ్యులు క్షేత్రస్థాయిలో బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కమిటీని విస్తృతంగా చాలామందికి కూడా ఎంతోమంది బీసీల కోసం మనుగడ కోసం కష్టపడినటువంటి నాయకుల్ని గుర్తించి, ముఖ్యంగా రాజకీయంలో ఉండి బీసీల కోసం కష్టపడి వెనకబడిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ గుర్తించి ఈరోజు వారందరికీ కూడా ఉన్నతమైన పదవులు కేటాయించి వారు మున్ముందు బీసీల కోసం, బీసీల మనుగడ కోసం, బీసీల అభ్యున్నతి కోసం కష్టపడే విధంగా వారందరూ ముందుంటారని గుర్తించి వారందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల మహాసభ ఒకటి నిర్వహించబోతున్నాము. కావున ఈ కార్యక్రమంలో కూడా బీసీలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కమిటీని విస్తృతంగా చాలామందికి కూడా ఎంతోమంది బీసీల కోసం మనుగడ కోసం కష్టపడినటువంటి నాయకుల్ని గుర్తించి, ముఖ్యంగా రాజకీయంలో ఉండి బీసీల కోసం కష్టపడి వెనకబడిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ గుర్తించి ఈరోజు వారందరికీ కూడా ఉన్నతమైన పదవులు కేటాయించి వారు మున్ముందు బీసీల కోసం, బీసీల మనుగడ కోసం, బీసీల అభ్యున్నతి కోసం కష్టపడే విధంగా వారందరూ ముందుంటారని గుర్తించి వారందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల మహాసభ ఒకటి నిర్వహించబోతున్నాము. కావున ఈ కార్యక్రమంలో కూడా బీసీలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కమిటీని విస్తృతంగా చాలామందికి కూడా ఎంతోమంది బీసీల కోసం మనుగడ కోసం కష్టపడినటువంటి నాయకుల్ని గుర్తించి, ముఖ్యంగా రాజకీయంలో ఉండి బీసీల కోసం కష్టపడి